వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలనేది చాలామంది విద్యార్థుల కళ. అయితే ఈ మధ్య కాలంలో రోజుకో కొత్త రూల్ అన్నట్లుగా కూడా యుఎస్ నుంచి కొత్త కొత్త విధానాలు వస్తూ ఉన్నాయి, వీసాల గురించి కానీ వీటి గురించి కానీ. అండ్ మరొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో, కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఈవెన్ ఉద్యోగస్తులు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త కొత్త విధానాలు వస్తూ ఉన్నాయి. ఆ విధానాలు ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఎంతవరకు అమలవుతున్నాయి, ఏంటి అనేది కూడా చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు జూమ్లో ఉన్నారు భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన యుఎస్ఏలోనే లాలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు అండ్ ఇప్పుడు ప్రీ బార్ అసోసియేట్గా కూడా ఆయన యునైటెడ్ స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాము. అయితే యుఎస్లో వచ్చిన కొత్త విధి విధానాలు ఎస్పెషల్లీ కూడా మన ఇండియన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు. హలో అండి. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు కొత్త విధానాలతో? సో కొంచెం అంటే అంటే మనకేం ప్రాబ్లం లేదండి. అంటే రూల్స్ అబాయిడ్ గా మనం ఫాలో అయితే అంటే కొంచెం మెంటల్ గా మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం తప్ప అంటే యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ గుడ్ అండి. అంటే మీరు లాలో మాస్టర్స్ చేసేటప్పుడు యుఎస్లో ఉన్నదానికి ఇప్పుడు స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఉందా? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఫేస్ చేస్తున్నవి కానీ సేమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, మారాయా? అంటే చాలా మారిపోయాయండి ప్రస్తుతము. అంటే ఇప్పుడు ఏమైతుందంటే విపరీతమైన రూల్స్ అంటే చాలా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొని రావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా స్టూడెంట్స్ ఫీల్ అయిపోతున్నారు అనుకుంటున్నాను నేను. అంటే మీరు చూసింటారు గత ఒక 4-5 నెలల నుండి కొంచెం అంటే రూల్స్ ప్రతి డైలీ చేంజ్ అయితే రావడం వల్ల అంటే అదేమైతుందంటే అది మనకు డైరెక్ట్ గా ఏం ఇంపాక్ట్ కావడం లేదు. అంటే కొంచెం మెంటల్ గా మనల్ని కొంచెం స్ట్రెస్ కానీ మెంటల్ ప్రెషర్ ని తీసుకొని వస్తుందండి అది. అంటే అక్కడున్న మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ రోజుకో న్యూస్ వింటున్నప్పుడు కూడా ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా కూడా చాలా భయపడుతున్నారండి. ఒకరోజు వచ్చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదంటారు. ఒకవేళ టూరిస్ట్గా వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఆ వీసాని అన్న క్వశ్చన్కి వచ్చింది. అసలు ఈ ప్రెసెంట్ సోషల్ మీడియాలో పోస్టులు దానివల్ల వీసా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి, దాని గురించి మీరు చెప్పండి. సింపుల్ గా ఒకటి చెప్తానండి. ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఈ రోజు కొత్తగా రూల్ పెట్టిండేది కాదండి. ఇది గత 5 సంవత్సరాల నుండి ఈ రూల్ అనేది ఉంది. సోషల్ మీడియా మీ ఏ అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు DS 160లో మీరు ఆ రోజు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అక్కడ మీరు క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమైందంటే డ్యూ టు సమ్ కండిషన్స్, అంటే మీరు చూసింటారు హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ, దాని తర్వాత కొంచెం ఈ స్టూడెంట్స్ కొన్ని ఈ పాలెస్తైన్ ఇజ్రాయెల్ ఇష్యూలో కొంచెం ఇన్వాల్వ్ కావడం కానీ, ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేశారంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ సోషల్ మీడియా అనేది తప్పకుండా వీళ్ళు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే మన ఆలోచనలు కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కంప్లీట్ గా ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఈ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ తప్పకుండా డిస్క్లోజ్ చేస్తున్నాం. అంటే మన ఒపీనియన్ ని షేర్ చేస్తున్నాం. దాని ద్వారా వీళ్ళందరూ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మ్యాండేటరీ చేసి, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడే కానీ రిజెక్షన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ సోషల్ మీడియా ద్వారా అందరికి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది 221G అనేది ఒకటి ఉంటదండి. అంటే మీరు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అని పబ్లిక్ చేయండి, మీకు వీసా ఇస్తామని చెప్తున్నారు. అంతకు మించి తప్ప మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ పోస్టులు పెడుతూ ఉంటాం మనమైనా కానీ, ఏ కైండ్ ఆఫ్ పోస్టింగ్స్ని కన్సిడర్ చేసి ఇలా వీసా రిజెక్షన్స్ అనేవి చేస్తారు? అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇచ్చిండేదైతే 2 కండిషన్స్ అండి. ఒకటి ఏంటంటే ఇక్కడ అమెరికన్ కల్చర్స్ కి వాల్యూస్ కానీ మీరు ఎక్కడైనా హాస్టల్ ఎన్విరాన్మెంట్ తీసుకొని వస్తున్నారా లేదా అనేది. సెకండ్ కండిషన్ ఏంటి, మీరు ఏదైనా నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా థ్రెట్ అవుతారా అనేది. ఈ 2 కండిషన్స్ చూస్తున్నారు. దీనికి ఏంటంటే క్లియర్ గా డెఫినేషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదండి. అది ఇక్కడ చాలా ప్రాబ్లం. అంటే డిస్క్రిషనరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నార్మల్ గా ఈ రోజు క్యాజువల్ గా మనం మాట్లాడి వింటాము. ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని కూడా మనం ఏదైనా అగేన్స్ట్ యుఎస్ ఎన్విరాన్మెంట్ కానీ అగేన్స్ట్ ద యుఎస్ నేషనల్ కానీ నా వీసా కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి మనం మాట్లాడే తెలుగు కానీ దాంతో ఆలోచించేవారు కదా, ఆలోచించారు కదండి. అంటే ఒకవేళ క్లియర్ డెఫినేషన్ సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా F1 వీసా కనుక ఒకవేళ రిజెక్ట్ అయితే అది ఏ కారణాల వల్ల రిజెక్ట్ అయిందని వాళ్ళు ఒక అంచనాకు రావచ్చు. అంటే ఇప్పటికైతే ఆ క్లియర్ డెఫినేషన్ అయితే మనకు లేదండి. ఎక్కడే కానీ ఇక్కడ రిజెక్షన్స్ అనేది ఇచ్చినట్టు కానీ మనం ఎక్కడైనా సందర్భాల్లో ఆన్లైన్ లో కానీ ఎవరికైనా నా ఫ్రెండ్స్ కానీ ఎక్కడ జరగలేదు. అందరికి 221G ఇచ్చేసి మీరు సోషల్ మీడియా అకౌంట్స్ మళ్ళీ డిస్క్లోజ్ చేయండి అనేది చెప్తున్నారు తప్ప
ఎక్కడే కానీ రిజెక్ట్ చేయడం అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూలో మనం పాలిస్తాన్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వీసా అనేది రివోక్ చేస్తామని చెప్పడం జరిగింది. ఉమ్, వీళ్ళు క్లియర్ గా చెప్పానుకోండి, అంటే ఈ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ కావకండి, ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయితే మీ వీసా రిజెక్ట్ చేస్తామంటే మన వాళ్ళందరూ కొంచెం కేర్ఫుల్ గా ఉంటారు. ఉమ్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రంప్ ఇప్పుడు మన ఇండియాకి యుఎస్ఏకి ట్రేడ్ వార్ నడుస్తుంది. అవును. మీరు మనకు ఒకేలా క్లియర్ గా డిఫైన్ చేసి మీరు ఈ ఇష్యూలో మీరు ఎక్కడ కానీ మాట్లాడకండి, ఇది మాట్లాడితే మీకు వీసా రిజెక్ట్ చేస్తామంటే సో వీఆర్ సో హ్యాపీ. అంటే స్టూడెంట్స్ ఎక్కడే కానీ దీని గురించి మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోతారు. ఉమ్, అంటే ఈ డెఫినేషన్ అనేది క్లియర్ గా లేనప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మన వాళ్ళది. ఉమ్. అయితే ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియా అకౌంట్ అసలు లేకపోయినా అప్పుడు కూడా వీసా అనేది రాదా? అంటే యూజువల్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరికి సోషల్ మీడియా అకౌంట్ లేదండి. అంటే మనం జనరల్ గా మనం జనరల్ గా మాట్లాడుకుంటే సోషల్ ఒకవేళ మీడియా కనుక ఈ గోల్ అంతా ఎందుకు, అసలు అకౌంటే లేకపోతే పోతుంది కదా అని చెప్పి కొంతమంది అకౌంట్సే డిలీట్ చేస్తే డిలీట్ చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి వీసా రాదండి. ఐఎమ్ ప్రిటీ షూర్. అంటే అది కంప్లీట్ గా యూఆర్ హైడింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అక్కడ. ఓకే. అది పొజిట్ కిందికి వస్తుంది. అంటే ఎక్కడే కానీ ఇప్పుడున్న అంటే వీళ్ళ అంచనా ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరికి ఒకరికి తప్పకుండా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, అట్లీస్ట్ యూట్యూబ్ అయినా తప్పకుండా ఉంటుంది అనేది వీళ్ళ ఆలోచనలో ఫిక్స్ అయిపోయారు. సో తప్పకుండా ఏదైనా మనం ఒకటి డిస్క్లోజ్ చేయాల్సిందేది ఇక్కడ. కాకపోతే ఒకవేళ అకౌంట్ ఉండి పబ్లిక్ లో లేకపోయినా కానీ తిరస్కరణకు గురవుతుంది కంపల్సరీ. యా అవును, అది నిజం అండి. అంటే ఇక్కడ తిరస్కరించబడుతుంది అనే దానికన్నా బదులు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కి వెళ్తుందండి. వాళ్ళు ఒక చిన్న మళ్ళీ 221G అనేది ఇస్తున్నారు. ఇచ్చేసి మీ అకౌంట్స్ అన్ని పబ్లిక్ చేయండి, పబ్లిక్ చేయకపోతే ఇన్ని రోజుల లోపల మీరు పబ్లిక్ చేయకపోతే మీ వీసా మళ్ళీ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దాని ద్వారా ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకను ఈ ప్రైవేట్ అకౌంట్ గా పెడుతున్నారండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గానీ సో లేకపోతే స్నాప్చాట్ గానీ ఇవన్నీ ప్రైవేట్ అకౌంట్ గా పెట్టడం వల్ల కొంచెం డిలే అవుతుంది వీసా రావడానికి. అండ్ ఈ ఇయర్ చూసుకుంటే యుఎస్కి వెళ్ళే స్టూడెంట్స్, F1 వీసా ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ తగ్గిపోయారు అనుకోవాలా? అదైతే నిజం అండి. అంటే టు బి ప్రాక్టికల్ సో దట్ ఈస్ వాట్ నేను చూస్తున్న క్రౌడ్ కానీ ఎక్కడే కానీ స్టూడెంట్స్ క్రౌడ్ అనేది రావడం లేదండి. సో లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే మీరు బాగా లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే సుమారు 60,000 మంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి తెలుగు విద్యార్థులు అమెరికాకు రావడం జరిగింది మాస్టర్స్ కి. అంటే యూ కెన్ అండర్స్టాండ్, అంటే ప్రతి పల్లెకి ఎవరో ఒక విద్యార్థి అమెరికాకి వెళ్ళారు ఆ రోజుల్లో. అంటే 2024 లో ఒకటి. ఇప్పుడు చూసుకుంటే సుమారు 70% అది కంపారిటివ్లీ తగ్గిపోయిందండి. సో ఓపెన్ డోర్స్ రిపోర్ట్ అనేది ఒకటి రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియా నుండి రావడం తగ్గిపోయారంట. అంటే వాళ్ళు వివిధ దేశాలకు ఆలోచిస్తున్నారంట. అంటే ఆస్ట్రేలియా కానీ లేకపోతే జర్మనీ, ఐర్లాండ్ ఇట్లాంటి దేశాలకు వెళ్తున్నారు తప్ప అమెరికాకు రావడం లేదు వివిధ కారణాల వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అంటే దీని ద్వారా సుమారు $44 బిలియన్ యుఎస్ఏకి ఫారిన్ రెమిటెన్స్ ద్వారా వచ్చే డబ్బులు తగ్గిపోతుందండి. అంటే పార్ట్ టైం జాబ్స్ ఎఫెక్టే ఎక్కువగా కూడా ఉంది అనుకోవచ్చు స్టూడెంట్స్ మీద, అందుకే రావటం లేదు అక్కడికి అనుకోవచ్చు అండి. ఇప్పుడు టు బి ప్రాక్టికల్ ఇక్కడ ఏంటంటే మీరు F1 వీసా మీద వచ్చినప్పుడు మీరు ఎక్కడే కానీ పార్ట్ టైం చేయడానికి హక్కు కానీ రైట్ కానీ ఎక్కడ లేదండి. మీరు ఇప్పుడు నార్మల్ గా మన ఇండియాలో మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే మా కొడుకు మోటల్లో పనిచేస్తున్నారు, మా కొడుకు రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడే కానీ వర్క్ ఆథరైజేషన్ అనేది లేదు. అంటే మనకు ఒక వేరే ట్రామాలో మనం ఉంటున్నాం. అంటే అంటే వేరే ఒక ఆలోచన, అంటే మనం అక్కడికి వెళ్తాము పార్ట్ టైం చేసి ఏదో డబ్బులు సంపాదించుకొని మనం ఇక్కడ లివింగ్ ఎక్స్పెండిచర్ కట్టేయచ్చు అని ఒక ఆలోచన. ఎక్కడే కానీ F1 వీసాలో ఉండే వాళ్ళు ఎవరే కానీ పార్ట్ టైం చేయకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది. సో కానీ కొంతమంది మన వాళ్ళు ఏమిటంటే సో డ్యూ టు అందరి సందర్భాల్లో ఒకటే ఉండదు కదండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న లివింగ్ కాస్ట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంతమంది మన వాళ్ళు చేస్తుంటారు. సో దాని ద్వారా కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ ఐస్ రైడ్స్ జరగడము ఇవన్నీ కొంచెం మన వాళ్ళు భయంగా ఎక్కువ ఫీల్ అయిపోయి సర్లే అక్కడికి వెళ్తే పార్ట్ టైం చేయలేము, డబ్బులు సంపాదలేము అనుకొని సో చాలా మంది తగ్గిపోవడం కూడా వాస్తవమేమండి. అంటే ఈ రూల్స్, పార్ట్ టైం జాబ్ రూల్స్ గతంలో నుంచి ఉన్నాయి, కాకపోతే ట్రంప్ వచ్చినప్పుడు ఇవి స్ట్రిక్ట్ గా కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ రూల్స్ అనేవి కూడా ఎక్కువ పాపప్ అవుతూ ఉంటాయి, ఆ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్? అదేనా? దట్స్ ట్రూ అండి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఓపీటీ ప్రోగ్రామ్స్ రద్దు చేయాలి అనుకుంది. అసలు ఆ ఓపీటీ ప్రోగ్రామ్స్ రద్దు అనేది నిజమేనా? అంటే ఇప్పుడు రైట్ లో ఉన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళైతే దీని గురించి డిస్కస్ చేస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు F1 వీసా అనేది జస్ట్ చదువుకోవడానికి ఇచ్చారు. ఎక్కడే కానీ మీకు ఉద్యోగాలు చేయడానికి కానీ మీరు ఇక్కడ సెటిల్ కావడానికి కానీ ఎక్కడే కానీ మీకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అంతా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది చేస్తున్నారండి. అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు.
అంటే దీని సింపుల్ ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, ఈ చదువుకునే దాన్ని మనం ఇక్కడ ట్రైన్ కావడానికి, అంటే ఇక్కడ ఉన్న మనం ఎక్స్పీరియన్స్, అమెరికన్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇలా ఇక్కడ ఎలా కంపెనీలు వర్క్ అయితే ఇక్కడ ఎలా కంపెనీలు ఆలోచిస్తాయి అనేది మనం నేర్పించడానికి ఈ ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. సో దాని ద్వారా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏమంటున్నారంటే దీని ద్వారా లోయర్ తక్కువ జీతాలు ఇచ్చి మనల్ని హైర్ చేసుకుంటుంటారంటండి మామూలుగా ఓపీటీ వాళ్ళని అందరినీ. అంటే వీళ్ళకి ట్యాక్స్ రూపంలో కానీ ఇవన్నీ తగ్గించి కానీ వీళ్ళకి జీతాలు కానీ ఎక్కడే కానీ వీళ్ళకి స్టాండర్డ్స్ ఉండవు ఓపీటీలో చేసేవాళ్ళు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ అన్ని తీసుకొని లేదు ఈ ఓపీటీ రిమూవ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ F1 ఇంటెన్షన్ అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది, జస్ట్ చదువుకొని వెళ్ళిపోతారు. సో దీని ద్వారా ఏమైపోతుంది అంటే చాలా మంది విద్యార్థులు, అంటే మనం ఫ్యూచర్ లో ఇప్పుడు నేను కూడా అండి, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు అమెరికాకి వచ్చాను, చదువుకొని ఒక 1 year ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మనం రిటర్న్ వెళ్ళిపోతాం. అంటే సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉంటామా లేకపోతే మళ్ళీ రిటర్న్ వస్తామా అనేది మనం సెకండరీ పెట్టుకుంటే, సో ఇలాంటివన్నీ రిమూవ్ చేయడం వల్ల ఏమైతుందంటే సో మోర్ ఎఫెక్టెడ్ యుఎస్ గవర్నమెంట్ అనేది నేను అనుకుంటున్నానండి. సో ఎందుకంటే స్టూడెంట్స్ ఇన్కమింగ్ రావడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీస్ మనల్ని హైర్ చేసుకోకుండా మన ఎక్స్పీరియన్స్ మనము నిరూపించుకోలేకపోవడం ఇలాంటి సందర్భాలండి. సో ఇప్పుడు ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ఆగిపోదా అండి? అంటే ప్రస్తుతానికైతే ఇది జస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అయితే ప్లాన్ లో ఉన్నారండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా మినిమం నాకు తెలిసినంత ఇంకా ఒక 2 సంవత్సరాలు అయితే టైం పడేటట్టుంది ఓపీటీ అనేది రిమూవ్ చేయడానికి. ఒకవేళ కనుక ఓపీటీ కనుక రిమూవ్ చేస్తే అది ఇంటర్నేషనల్ గా చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా, మిగిలిన కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ రారు కదా. దట్స్ ట్రూ అండి. అంటే ఇప్పుడు రైట్ నో ఏమైతుందంటే మనం ఎందుకు వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండియా అంటే ఏంటంటే సో చాలా మంది విద్యార్థులు ఈ మధ్య అంటే గత 2-3 సంవత్సరాల నుండి అమెరికాకు ఎక్కువ వచ్చిన విద్యార్థుల్లో సంఖ్య అంతా ఇండియా నుండి ఉంది. సో అందుకు వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఇండియా అండి. అంటే ప్రపంచ దేశాల నుండి చాలా తక్కువ పాపులేషన్ నుండి అమెరికాకు వస్తుంది ఇప్పుడు. సో తప్పకుండా అది ఓపీటీ ప్రోగ్రామ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత అసలు F1 వీసా దాని ఇంటెన్షన్ కంప్లీట్ గా డిఫర్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడికి వచ్చి జస్ట్ చదువుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి, మనం చాలా లోన్లు తీసుకొని వచ్చింటాం కదండి, అట్లీస్ట్ మనం కొంచెం అమౌంట్ అనేది రీపే చేయగల కెపాసిటీ మనకు రావాలి. అది లేకపోకుండా అయితే చాలా కష్టం కదండి. అంటే రీసెంట్ గా ఒక సంఘటన చూసామంటే రీసెంట్ గా అంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఇండియన్ స్టూడెంట్స్ ని సంఖ్యలతో వెనక్కి పంపించారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారు ఒక స్టూడెంట్ పట్ల? అంటే యూజువల్ గా ఇక్కడ అంటే నాకు అర్థమైన ఒక ఇంటెన్షన్ మీకు చెప్తానండి ఇక్కడ. సో మీరు నార్మల్ గా ఇప్పుడు క్యాజువల్ గా చూసి ఉంటారు అంటే న్యూస్ ఛానల్స్ లో కానీ ఇక్కడ గన్ కల్చర్ అనేది ఎక్కువ, అంటే గన్స్ అందరు క్యారీ చేస్తారు అనేది అంటే మీరు బాగా చూసింటారు మీరు. సో దాని ద్వారా ఏమైతుందంటే అంటే ఇక్కడ ఒక ప్రిజంప్షన్ ఉంటదండి, ఎవరన్నా ఏ వ్యక్తినన్నా అరెస్ట్ చేసేటప్పుడు కానీ ఏ వ్యక్తినన్నా అట్లా చేసేటప్పుడు కానీ అంటే అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ వాడి దగ్గర గన్ ఉంటుందని వీళ్ళు ఆల్రెడీ ప్రిజ్యూమ్ చేసుకుంటారు పోలీస్ మాన్యువల్. సో వాళ్ళందుకు ఏం చేస్తారంటే మీరు చిన్న చిన్న క్రైమ్స్ కూడా అంటే స్పీడింగ్ టికెట్ అంటే ఫాస్ట్ కి వెళ్ళినందుకు కూడా మీరు సంఖ్యలు వేసుకొని గొలుసులు వేసుకొని మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లడం, జైలు నుండి వ్యాన్లు ఎక్కడం ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక భయం అండి, అంటే గన్ ఉంటదేమన్నా, సో వీళ్ళు ఏమన్నా మనల్ని కాల్ చేస్తారేమో ఒక ఇంటెన్షన్ తో మనల్ని ఇట్లా చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిపోటేషన్ జరిగేటప్పుడు ఏమైతుందంటే అది కంప్లీట్ గా సివిల్ ప్రొసీడింగ్స్ అండి. ఎక్కడే గానీ ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది ఏమి ఉండవు కాబట్టి మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గానీ ఎక్కడే గానీ వర్తించవు. అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఇన్హ్యూమన్ గా మమ్మల్ని ట్రీట్ చేశారనుకోండి, మీరు ఏమే కానీ కోర్టుకి వెళ్ళేసి మీరు ఫైల్ చేయలేరు, మీకు ఆ హక్కు లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ గా సివిల్ ప్రొసీడింగ్స్. జనరల్గా కూడా చూస్తే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు లేవు, మెయిన్గా కూడా ఇప్పుడు పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయకుండా ఉండాలని చెప్పి అన్నీ చెప్తుంది కూడా అమెరికాలో ఉద్యోగాలు అనేవి తక్కువైపోతున్నాయి, అక్కడ ఉన్న అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు రావట్లేదు, మిగిలిన దేశాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఉద్యోగాల కొరత ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తున్నాయి? అంటే మీరు మీరు చెప్పిండేది మాత్రం వాస్తవమే అండి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొంచెం జాబ్ మార్కెట్ అనేది టైట్ గా ఉంది, మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే హైయెస్ట్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా హైలో ఉందంట అండి, ఆల్మోస్ట్ లైక్ 6 పాయింట్ చేంజ్ ఎంతనో ఉందంట. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ప్రతి 100 మందిలో 6-7 మందికి ఉద్యోగాలు లేవు అనే దాని మీనింగ్ అండి. సో దాని ద్వారా ఏమైపోతుందంటే అంటే మీరు అన్నట్టు ఏమైతుందంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చి హైర్ చేసుకుంటుంటారు. అంటే ఇందాక మనం మాట్లాడాం కదా ఓపీటీలో ఉండే వాళ్ళకి, అమెరికన్ యుఎస్ వర్కర్ కి మనకి సుమారు లైక్ 30-40% తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వేజెస్ రేట్ ఇచ్చేసి మనల్ని హైర్ చేసుకుంటుంటారు. సో దాని ద్వారా కూడా అంటే మీరు అన్నట్టు యుఎస్ అమెరికన్స్ వర్కర్స్ కానీ లేకపోతే మనకు కానీ ఉద్యోగాలు రావడం లేదు. అంటే దీని గల కారణాలు కూడా చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ కానీ, సో మన ఇజ్రాయెల్ పాలిస్తాన్ వార్ కానీ, ఇప్పుడున్న ట్రేడ్ అంటే ఇండియా ట్రంప్ ట్రేడ్ అంటే ఇండియా యుఎస్ఏ
ట్రేడ్ వార్ కానీ, సో లేకపోతే ఇప్పుడు మీరు చూసుకుంటారు యుఎస్ఏ బడ్జెట్ లో చాలా కట్స్ విధించారండి గవర్నమెంట్ ఫండ్స్. అంటే ఇట్లా లాస్ట్ అన్ని ఏమైతుందంటే ఈ గ్లోబల్ మొబిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఈ జాబ్స్ కూడా తగ్గిపోతాయండి. సో వీ డోంట్ నీడ్ టు వరీ, కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మార్కెట్ అనేది కోలుకుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. మరొకటి ఏంటంటే ఇండియన్స్ చాలా మంది అంటే ఒకవేళ కనుక వాళ్ళు ఇండియాలో ఉండి ఉమెన్ కనుక ప్రెగ్నెంట్ అయినా కానీ వాళ్ళ హస్బెండ్ యుఎస్ ఉంటే అక్కడికి వచ్చి మరి పిల్లల్ని కంటారు యుఎస్ సిటిజన్షిప్ కోసం. అలాంటి సిటిజన్షిప్ పరిస్థితి ప్రజెంట్ అసలు ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఇది మీరు చూసింటారు జనవరి 27, 2025 ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ట్రంప్. ఏమన్నారంటే ఇక్కడ పుట్టినోళ్లకు ఓన్లీ లైక్ యుఎస్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా వాళ్ళకు పుడితేనే ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అవుతారు, మిగతా వాళ్ళు కారు అని. అంటే ఇక్కడ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ 14 ఏం చెప్తుంది అంటే ఈ దేశంలో అంటే ఈ బౌండరీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇల్లీగల్ గా కానీ లీగల్ గా కానీ టూరిస్ట్ వీసా మీద కానీ F1 వీసా కానీ ఎవరు వచ్చినా కానీ హాస్పిటల్లో ఇక్కడ పుడితే వాళ్ళ పిల్లలకు ఇక్కడ అమెరికన్ పౌరసత్వం ఇస్తారు అనేది చెప్పడం ఉంది అంటే రాజ్యాంగంలో. అది ఎప్పటి నుండో గత 200-300 సంవత్సరాల నుండి అదే ఫాలో అవుతున్నారు. సో ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ చిన్న ఇంటర్ప్రిటేషన్ చేశారు. అంటే వీళ్ళందరూ ఎవరే గానీ ఈ పరిధిలోకి రాళ్ళు, వీళ్ళందరినీ రిమూవ్ చేయాలి అనేది చేయడం వల్ల అందరూ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే రీసెంట్ గా జూన్ 15 ఆ టైంలో కూడా మేరీల్యాండ్ కోర్టు ఏం చెప్పిందంటే దానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టాటస్ కోలో ఉందండి. అంటే ఇప్పుడు పుట్టినోళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అయిపోతున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైనా కానీ అక్కడ సో గ్రీన్ కార్డు హోల్డర్ అయితేనే వాళ్ళ పిల్లలు అయితేనే అవసరం లేదు. సో ఎవరు అక్కడ జన్మించినా కానీ ప్రజెంట్ అయితే గ్రీన్ కార్డు హోల్డ్ చేస్తున్నారు. అండ్ మరొకటి అయితే ఇప్పుడు అక్కడ పుట్టిన పిల్లలకి బర్త్ రేట్ ఉందంటే ఇంకా వాళ్ళకి మొత్తం కూడా గ్రీన్ కార్డు కూడా వస్తుందా ఆ పిల్లలకి? కంప్లీట్ గా సిటిజన్షిప్ అయిపోతారండి, పౌరులు అయిపోతారు, అమెరికన్ పౌరులు అయిపోతారు ఇక్కడ పుట్టిన తర్వాత. సో అండ్ వీసా బాండ్ అంశం, అసలు వీసా బాండ్ అంటే ఏంటి అక్కడ ప్రెసెంట్? అంటే ఇక్కడ ఏమైతుందంటే అంటే మీకు మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు మనం ఎప్పుడన్నా అంటే మన మీద ఒకటి కేసు ఫైల్ చేసేటప్పుడు మనం కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకుంటాం కదండి, అప్పుడు ఒక బాండ్ అనేది ఇస్తారు. అంటే మీరు ఒక 10,000 15,000 డబ్బులు కట్టండి, మీరు మళ్ళీ రిటర్న్ వస్తారు అనే ఒక ఇంటెన్షన్ అనేది పెట్టడానికి. అంటే మీరు రెగ్యులర్ గా మీరు కోర్టు హాజరవుతారు, లేకపోతే రెగ్యులర్ గా మీరు కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నారు ఆ పూచికత్తు సేమ్ ఇట్లాంటిది ఏమైతుందంటే ఈ వీసా బాండ్ కూడా అట్లాంటిదే అండి. ఏంటంటే మేము ఒకసారి వీసా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ గా మీరు ఉండకోకుండా అంటే చాలా రోజులు అన్ఆథరైజ్ చేయగాని లేకపోతే చాలా రోజులు మీరు ఇల్లీగల్ గా ఇక్కడ ఉంటారేమో అని ఒక భయంతో వీళ్ళు వీసా బాండ్ అనేది రిక్వైర్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఇది ఓన్లీ ఏంటంటే అండి టూరిస్ట్ వీసాలకు ఒకటి దీన్ని వర్తింపజేస్తున్నారండి. టూరిస్ట్ వీసా అట్లనే ఒక 2 దేశాలకు మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది. మలావి అండ్ జాంబియా దేశాలకు మాత్రమే ఈ వీసా బాండ్ రిక్వైర్మెంట్ అనేది వర్తింపవుతుంది. అంటే వీసా రావాలి అంటే దాదాపుగా కూడా 13 లక్షల దాకా చెల్లించాలి అంటున్నారు. నిజంగానే చెల్లించాలా అంత అమౌంట్? దట్స్ ట్రూ అండి, నిజమండి. సుమారు $15,000 నుండి $5,000 లోపల వాళ్ళు మనకు వీసా బాండ్ అనేది ఇస్తారండి. అంటే మీరు ఈ $15,000 కట్టిన తర్వాత మనం ఎంట్రీ కావాలి, లేకపోతే మనకు వీసా ఇవ్వరు, ఎంట్రీ చేయలేం. అండ్ H1B వీసా లాటరీ సిస్టమ్ గురించి చెప్పరా? సో యూజువల్ గా సింపుల్ గా ఒకటి చెప్తానండి. నార్మల్ గా అంటే 1991 నుండి ఏమైతుందంటే సో ఇక్కడ కొంచెం టెక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇక్కడున్న వ్యవస్థకి చాలా మంది టెక్నాలజికల్ స్టూడెంట్స్ వర్కర్స్ అవసరం అని అప్పుడే ఈ H1B అనేది పెట్టడం జరిగింది. అంటే ఇదంతా ఓన్లీ ప్రొఫెషనల్ వర్కర్స్ కి, అంటే ఎవరెవరు ఈ స్టెమ్ కోర్సెస్ చేస్తున్నారు లేకపోతే అదర్ థింగ్స్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే నార్మల్ గా ఇక్కడ 65,000 ప్లస్ 20,000 వీసాలు అనేది ప్రతి సంవత్సరం ఇష్యూ చేస్తారండి. అంటే మొత్తం మన ప్రపంచానికి అంటే 65,000 మంది వివిధ దేశాల నుండి రావచ్చు, 20,000 మందికి మాత్రం ఇక్కడ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకు, ఎందుకంటే వీళ్ళు సుమారు 60-70 లక్షలు ఖర్చు పెట్టింటారు, వీళ్ళకి ఏదైనా కొంచెం మన బెనిఫిట్ ఇవ్వాలి అన్న టైంలో వీళ్ళకి 20,000 వీసా ఇవ్వడం జరిగింది. దీన్ని కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే దాన్ని రిమూవ్ చేసి కొత్త మెథడ్ ని తీసుకొని రావాలనే ఒక ఆలోచనలో ఉందండి. సో అది ఆల్రెడీ ఈ రోజు కూడా ప్రపోజల్ కూడా పెట్టారు. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా. దీని ద్వారా చాలా మంది ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మన ఇండియన్స్ ఎఫెక్ట్ అయిపోతారండి. ఓకే, అండ్ వీసా ఇంటర్వ్యూ ఫీ ఉంటుంది కదా, ఆ వీసా ఇంటర్వ్యూ ఫీ అసలు ఎవరెవరు చెల్లించాలి?
సో యూజువల్ గా ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది కొత్తగా తీసుకొని రావడం జరిగిందండి. సో ఇది ఏమైతుందంటే ఇప్పుడు నార్మల్ గా మనం సుమారు అదనంగా చార్జెస్ పే చేయాల్సిందేది వస్తుంది. అంటే వీసా ఇంటిగ్రిటీ ఫీ అంటే ఏంటంటే మీ మీ ఇంటిగ్రిటీ అంటే మీరు నిజంగా చెప్తున్నారు లేకపోతే మీరు నిజంగా అమెరికాకి వెళ్తున్నారు అనే ఒక ఇంటెన్షన్ ని తీసుకొని రావడానికి ఈ $250 ఫీ అనేవి పెట్టడం జరిగింది. అంటే దీని ద్వారా అమెరికాకి ఏమైపోతుందంటే సుమారు 1800 కోట్లు 1800 నుండి 2000 కోట్ల రూపాయలు ఆ రెవెన్యూ రూపంలో అమెరికాకు రావడం జరుగుతుందండి. అంటే రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వస్తూ ఉంది. ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో H1B వీసాతో 60 రోజుల కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాకి పంపిస్తున్నారు అనే వార్త బయటకు వస్తుంది. సో అంటే అది అక్కడ ఏమైందంటే అండి, సో నాకు తెలిసినంత వరకు నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న పనిచేసే H1B హోల్డర్ ఏం చేశారంటే ఇండియాకి వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని ఎమర్జెన్సీస్ కారణాల వల్ల లేకపోతే వాళ్ళ ఇంట్లో బాగాలేకపోవడం వల్ల లేకపోతే కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల ఇండియాకి వెళ్ళడం జరిగింది. అతను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏమైందంటే అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగారు అంటే మీరు ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారని. అనిన తర్వాత తను ఏం చేశారంటే ప్రూవ్ చేసుకోలేకపోయాడు అనుకుంటున్నాను. అంటే సుమారు అతను 60 రోజుల కన్నా ఎక్కువ ఉండడం జరిగింది. సో దాని తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీసర్ ఏం చేశారు, ఓకే మీరు ఎందుకు 60 రోజుల కన్నా ఎక్కువ ఉన్నారు అనే ఒక ఇంటెన్షన్ తో తన వీసా అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చే కారణాలు కానీ అక్కడెక్కడే కానీ కారణాలు చెప్పకుండా వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే అది కొంచెం బాధాకరం అండి మనకు. అండ్ ఇదొక్కటే కాదు, నార్మల్గా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్రెండ్స్లో కానీ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ ఒక్కసారి కనుక యుఎస్ వెళ్ళిన తరువాత అక్కడ స్టూడెంట్గా ఉన్న టైంలో అక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ రావటానికి భయపడతారు. చివరికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ కొన్ని సిచ్యువేషన్ నేను చూశాను, వాళ్ళ ఫాదర్ చనిపోయినా కానీ ఆ అమ్మాయి అక్కడ నుంచి రాలేదు, అక్కడ నుంచి వస్తే మరలా అక్కడికి రానివ్వరు అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎందుకు ఎదురవుతాయి? అంటే నాకు తెలిసిన వరకు అదే అండి, చాలా వరకు ఈ మెంటల్ గా కానీ కొంచెం భయంగా ఫీల్ కావడం వల్లనే ఇవన్నీ జరుగుతుంటాయండి. అంటే ఎక్కడే కానీ అంటే మన రూల్స్ అన్ని క్లియర్ గా ఉన్నా కానీ అంటే వాళ్ళకు ఒక అథారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం కంప్లీట్ గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీసర్ డిస్క్రిషనరీ. మీకు వీసా వచ్చిన తర్వాత కూడా మీరు లోపలికి రావాలా వద్దా అనేది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీసర్ కి మీరు నచ్చలేదు అంటే మీరు ఏదైనా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నారనుకోండి, వాళ్ళు వీసా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మన స్టూడెంట్స్ అందరు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు సుమారు 60-70 లక్షలు లోన్ తీసుకొని వస్తారండి. నార్మల్ గా మనం ఒక చిన్న మిస్టేక్ అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీసర్ మనకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నా కానీ వాళ్ళు అలో చేయకపోతే మన పరిస్థితి ఏంటి అని ఒక కొంచెం భయంతో అంటే చాలా వరకు ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళు ఇండియాకి రాకుండా ఉంటున్నారండి. కాకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే వాళ్ళు అలో చేయలేదు, దాని తర్వాత ఈ స్టూడెంట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలి, మరలా అక్కడికి రావాలి? ఇక్కడ సింపుల్ గా ఒకటి చెప్తానండి. ఒకసారి మిమ్మల్ని అక్కడ వీసా రిజెక్ట్ చేసి వెనక్కి పంపించిన తర్వాత మీరు అసలు ఇంకా మనం జీవితాంతం మనం అమెరికాకి రాలేమండి. అది వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకేదన్నా మీరు అన్నట్టు మా హక్కులు ఏమన్నా కాల రాస్తున్నారు లేకపోతే మా హక్కులు ఏమన్నా వైలేట్ అయిపోయాయని మనం ఏదైనా కోర్టులో ఫైల్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమెరికాలోకి ఎంట్రీ కాలేదు, మీరు ఎలా కోర్టులో ఫైల్ చేయగలరు? సో ఇండియా నుంచి మనం ఏం ప్రొసీడింగ్స్ చేయడానికి కూడా ఉండదు. ఈవెన్ అక్కడ స్టూడెంట్ అయ్యి అక్కడ ఫీ అంతా కూడా పే చేసి 1 year ఉన్నా గానీ మాస్టర్స్ అంటే మీరు యూఆర్ నాట్ విత్ ఇన్ ద యుఎస్ కదండి. మీరు యుఎస్ లో లేకపోకుండా మనం ఎట్లా ఫైల్ చేయగలం? మనం ఫైల్ చేయలేం. సో మనం ఎన్ని రైట్స్ వైలేట్ అయినా కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సో మనం సైలెంట్ గా ఉండేసి మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే తప్ప మనకు ఆప్షన్ లేదండి. ఓకే. అందుకే ఈ కండిషన్స్ పెట్టుకొని మన వాళ్ళందరూ కొంచెం భయపడుతుంటారు. అంటే మీరు అన్నట్టు అంటే చనిపోయిన తర్వాత కూడా ఎందుకు రారు అంటే ఇదే కండిషన్స్ అండి, ఇదే సింపుల్ ఆలోచన. అండ్ ఐపీటీవీ సేవలు అంటే ఏంటి? అండ్ ఒకవేళ కనుక ఐపీటీవీ సేవలు ఉపయోగించడం వల్ల ప్రాబ్లం అవుతుందా యూజ్ చేసిన వాళ్ళకి? అంటే ఇక్కడ ఏమైతుందంటే ఐపీటీవీ సేవలు అంటే సింపుల్ గా ఈ పైరేటెడ్ సర్వీసెస్ అండి ఇవన్నీ. ఇదేమంటే ఇప్పుడు సన్ డైరెక్ట్ టీవీ, టాటా స్కై ఇవన్నీ ఉంటాయి కదా, అంటే అన్ని ఛానల్స్ కలిపి వాళ్ళు ఒక డిష్ ద్వారా మనకి అందివ్వడం జరుగుతుంది ఇండియా. సేమ్ యుఎస్ లో కూడా ఈ ఐపీటీవీ సర్వీసెస్ అని ఈ కొంచెం ఈ దొంగ ఛానల్స్ అండి కంప్లీట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూటీవీఏ ఉంది మీ యూట్యూబ్ ఛానల్. సో నార్మల్ గా మీరు పబ్లిక్ కి వెళ్ళినప్పుడు అంటే మీరు న్యూస్ ఛానల్స్ లో వచ్చినప్పుడు మీకు డిష్ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, అంటే మీ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ బట్టి. ఈ ఐపీటీవీ సర్వీసెస్ ద్వారా ఏమైతుంది అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, ఢిల్లీ ఆ ఏరియాలో ఈ శాటిలైట్ ద్వారా ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా దొంగగా ఈ వెబ్ కాస్టింగ్ చేసి మా అందరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఐపీటీవీ, అంటే చాలా తక్కువ రేట్లు.
అంటే సుమారు లైక్ $15 $16 సుమారు ఆ ఛానల్స్ కొనాలనుకుంటే సుమారు మనకు $100 అవుతుంది. వీళ్ళందరూ $15 ఇస్తున్నారు. సో దీని ద్వారా ఏమైతుందంటే ఈ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సో అంటే వివిధ కాపీరైట్ కానీ ఇట్లాంటి ఐపీఆర్ రూల్స్ అనేది వర్తింపజేస్తున్నాయి. సో అందుకు ఇది కొంచెం మన వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలనేది ఈ మధ్య చాలా డిస్కషన్ అనేది నడుస్తుంది. ఈ అవునవును. ఐపీటీవీకి సంబంధించిన వ్యక్తిని కూడా చాలా అరెస్ట్ చేయడం జరిగింది, అంటే మెయిన్ వ్యక్తిని. నేను కూడా దీనికి సో మన సంబంధించి వాళ్ళు ఒక కూడా కొంచెం వీడియో అవాయిడ్ చేయడం చూసాను. జరిగింది. మన ఇండియా వ్యక్తి తెలియక Yeah. తను వాడటం తెలియక చూసారు. ఇప్పుడు మనకు గనక ఇక్కడ ఇండియాలో పైరసీలో మూవీ చూసినట్లు అలా తెలియక అంత కేసు అవుతుంది, పైరసీలో చూసినంత కేసు అవుతుంది, తెలియక నేను ఓపెన్ చేశాను అని చెప్పి కూడా దాని తర్వాత తనకి నోటీసులు రావటం ఏదో జరిగిందని చెప్పారు తను. అవును. అంటే లైఫే That's true పోతుంది అండి. ఐపీటీవీ సేవలు కనుక వాడితే. అంటే అంటే మనం అట్లని కాదు, కొంచెం అంటే ప్రస్తుతానికైతే అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఎవరికి రాలేదు. అంటే ఫ్యూచర్ లో అంటే మీరు అంటున్నారు కదా, అంటే ఇక దినదిన గండంగా మీరు ఉన్నారని. సో ఒకవేళ ఆ ఫ్యూచర్ లో అట్లాంటిది వస్తే మనం ఇబ్బంది పడిపోతామని, అందుకే మనం కొంచెం కేర్ఫుల్ ఉండడం చాలా బెటర్ కదండి. అండ్ ఇంకొకటి చూస్తే ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్స్ అక్కడికి వచ్చిన తర్వాత వే ఆఫ్ బిహేవియర్ మీద ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. అక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ కానీ ఏమైనా తీసుకున్న తర్వాత అక్కడ సరే నేను ఎక్కువ అమౌంట్ నేను పే చేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ దెన్ వాళ్ళని ప్రొసీడింగ్ అరెస్ట్ చేయటం ఇలాంటి వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు అక్కడున్న ఇండియన్స్ ఏ విధంగా ప్రవర్తించాలి వీటికి సంబంధించి తెలియచేయరా? అంటే ఇప్పుడు సింపుల్ గా అంటే ఎక్కడైనా కానీ అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ షాప్ లిఫ్టింగ్ అంటే చిన్న చిన్న ప్రోడక్ట్ తీసుకున్నా గానీ, అంటే జనరల్ గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఒక షాప్ లో ఉండి మనం అంటే తీసుకొని మనం తిన్నా కానీ అది కంప్లీట్ గా క్రైమ్ అండి. అది కంప్లీట్ గా మోరల్ క్రైమ్. మీరు డబ్బులు పే చేయకోకుండా మీకు ఎక్కడికైనా హక్కు లేదు మీరు తినడానికి కానీ దాని గురించి తీసుకోవడానికి కానీ. సో ఇక్కడ ఏమైతుందంటే కొంచెం మన వాళ్ళు కొంచెం అంటే ఎవరు చూడడం లేదనో లేకపోతే అంటే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో తెలియకపోవడం వల్లనో లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది చేస్తున్నారు. కొంచెం షాప్ లిఫ్టింగ్ కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏమైతుందంటే కంప్లీట్ గా డిపోర్టబుల్ క్రైమ్ అండి. సో ఇదేమంటే మీ మోరల్ ఇంటిగ్రిటీ అంటే మీ విధి విధానాలని లేకపోతే మీ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళకి అవుట్ రేటెడ్ గా వీసా రిజెక్ట్ చేసి మనల్ని డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకు మన వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ షాప్ లిఫ్టింగ్ కానీ ద వే యు ఆర్ బిహేవింగ్ అంటే అట్లనే ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు అంటే చెత్త ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అంటే మన ఇండియాలో బయట వేయడం వల్ల అలవాటు అయిపోయి ఇక్కడ కూడా బయట వేయడము ఇలాంటివన్నీ ఇవేమైతుందంటే మీ ఇంటిగ్రిటీని లేకపోతే మీ వీసాని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. సో కేర్ఫుల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అక్కడ ఉండే వాళ్ళే కాదు, ఇప్పుడు పిల్లలు అక్కడ ఉంటే పేరెంట్స్ యూఎస్కి రావటం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే జనరల్గా మనకి ఇండియాలో ఉండే అలవాటు ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న పిల్లలు క్యూట్గా ఉంటే వాళ్ళని ముద్దాడటము, వీడియోలు తీయటము ఇదంతా కూడా చాలా మనందరూ క్యాజువల్గా చేసేది. బట్ ఇలాంటి పనులకు యూఎస్లో పెద్ద పెద్ద శిక్షలే పడతాయంట, నిజమేనా? అంటే శిక్షలు పడతాయని మనం ఎక్కడైనా భయపెట్టకూడదండి మామూలుగా. ఎందుకంటే పాపం ఈ B1 B2 లో కొంతమంది మన పేరెంట్స్ కానీ ఈవెన్ మా పేరెంట్స్ కానీ ఎప్పుడన్నా రావాలనుకున్నా కానీ వచ్చినప్పుడు కానీ ఇక్కడ కొంచెం చాలా క్యూట్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళు హాయ్ చెప్పడం కానీ అంటే టచ్ చేయడం కానీ పేరెంట్స్ చూస్తున్నా గానీ లేకపోతే ఫోటోలు తీయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. మన సాధారణం మన ఇండియాలో కూడా మనం చేస్తుంటాం అండి. ఎవరైనా పిల్లోడు క్యూట్ గా కనపచ్చు. ఇక్కడ ఏమైతుందంటే వెన్ ఏ చైల్డ్ ఈజ్ అండర్ 18 వాళ్ళు కంప్లీట్ గా పేరెంట్స్ గార్డియన్షిప్ లో అనేది వాళ్ళు ఉంటారు. సో అంటే ఏది చేసినా కానీ పేరెంట్స్ అనేది రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ అనేది వాళ్ళు ఓవర్లుక్ చేయాలి. ఇక్కడ చాలా అఫెండ్ అయిపోతారండి ఎవరైనా కానీ. అంటే పేరెంట్స్ చిన్నపిల్లల్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా టచ్ చేసినా గానీ హాయ్ చెప్పినా గానీ వీడియో చెప్పినా గానీ సో దే డోంట్ హ్యావ్ రైట్. సో ఇక్కడ ఏమైతుందంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మా పిల్లలు ఎలా ఉండాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతులు అనేది ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వచ్చింటాం మనము. సో నార్మల్ గా పాపకి 2 years 3 years ఉన్న పాపకి మనం ఏదైనా టచ్ చేసానుకో ఏదైనా జెమ్స్ ఏమన్నా వాళ్ళకు టచ్ కావడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే నా పిల్ల సేఫ్టీగా ఉండాలి, ప్రైవసీగా ఉండాలి అని వీళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు తప్ప సో దానికన్నా పెద్దది ఏం లేదు. అండ్ మన ఇండియన్స్ కూడా పేరెంట్స్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఎవరైనా కనిపించినా గానీ వాళ్ళని హాయ్ చెప్పడం కానీ ఇవన్నీ కానీ కొంచెం మనం ఏదైనా మీరు చేయాలనుకుంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని యూసే లైక్ నేను ఒకసారి మీ పిల్లలకి హాయ్ చెప్పాలనుకుంటున్నాను అప్పుడు హాయ్ చెప్పడం, నవ్వడం కానీ వీడియో తీసుకోవడం కానీ అలాంటివి చేయాలి తప్ప ఎక్కడే కానీ వాళ్ళ పర్మిషన్ లేకపోకుండా కానీ వీడియో తీస్తే మాత్రం సో వాళ్ళు తప్పకుండా పోలీసులు పిలిపించేసి పోలీస్ ద్వారా ప్రొసీడ్ అవుతారండి. అయితే శ్రీనివాస్ గారు ఇది పిల్లల విషయంలోనే పెట్స్ విషయంలో కూడా అక్కడ ఇదే విధంగా ఉంటుందా? అంటే పెట్స్ విషయంలో ఐ నెవర్ లైక్ అంటే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదండి, కానీ పిల్లల విషయం మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి. సో పెట్స్ విషయంలో ఐఎమ్ నాట్ షూర్ అండి.
అయితే ఫైనల్గా ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్కి రావాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ప్రజెంట్ అక్కడే యుఎస్లో ఉంటున్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్త విధి విధానాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఒకసారి చెప్పరా? అంటే ఫస్ట్ ఒక స్టార్టింగ్ లో ఒకటే చెప్తానండి. ఎప్పుడైనా కానీ ఏ దేశానికైనా మనం అడుగు పెట్టినప్పుడు అక్కడున్న దేశంలో ఒక లా అనేది, చట్టం అనేది ఉంటది. ఆ చట్టాన్ని తప్పకుండా మనం గౌరవిస్తూ దాని గురించి తెలుసుకుంటూ మనం ప్రవర్తించాలి తప్ప ఎక్కడే కానీ మనము నాకు ఆ చట్టం తెలీదు, ఆ రూల్ ఉందని తెలీదు, నేను అంటే అలా అనుకొని చేయలేదు అంటే మాత్రం ఇక్కడ ఎక్కడే కానీ ఒప్పుకోరు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, అంటే ప్రస్తుతం ఉన్న సందర్భాలలో ఏంటంటే ఎవ్రీ రూల్ అంటే మనకెళ్ళి మనం తెలియకపోయినా కానీ తప్పకుండా మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన పెద్దవాళ్ళని కానీ కనుక్కొని కొంచెం ఫాలో కావడం చాలా బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పార్ట్ టైం విషయంలో కానీ కొంచెం మన స్టూడెంట్స్ ఇంకా కొంచెం చేస్తున్నారు. సో అది కూడా చాలా తగ్గించేసి, అంటే మనం ఇక్కడికి వచ్చిండే చదువుకోవడానికి, మంచి భవిష్యత్తు కోసం వచ్చాం కాబట్టి సో అలాంటివన్నీ మనం ప్రొసీడ్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ మీరు చూసుకుంటారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే ఈ స్పీడింగ్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కావడం వల్ల మన వీసా అనేది రివోక్ అయిపోతుంది. విద్యార్థులు కూడా కొంచెం ఫాస్ట్ కి వెళ్ళకోకుండా కొంచెం స్లోగా వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవ్రీ టైం మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డాక్యుమెంటేషన్ క్యారీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, అండ్ I-94 ఇవన్నీ కొంచెం మన దగ్గర కేర్ఫుల్ గా పెట్టుకుంటే మాత్రం మనం చాలా సేఫ్ గా ఉంటామని అయితే నేను అనుకుంటున్నానండి. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ. ఇండియా నుంచి స్టూడెంట్స్ యుఎస్కి రావచ్చా రాకూడదా? ఎందుకంటే అక్కడికి వస్తే సెటిల్ అయ్యే గ్యారంటీ వాళ్ళకు ఉంటుందా? అండ్ ఇక్కడ ఎక్కడే కానీ అండి వీసా స్టార్టింగ్ నుండి అదే చెప్తున్నారండి. ఈ వీసా అనేది మీకు పర్టికులర్ పర్పస్ కోసం అని ఇచ్చాము. సో దాని తర్వాత మీరు వెళ్ళిపోవాలి అనేది అయితే వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం. అంటే ముందులాగా ఇప్పుడు మన వాళ్ళు ఇండియన్స్ అందరూ ఇక్కడికి వచ్చేసి ఆ గ్రీన్ కార్డ్ లో సిటిజన్షిప్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ సిచ్యువేషన్స్ అనేది ఎక్కడ కనపరావడం లేదు. సో మనం చదువుకున్నామా, లేకపోతే మనం లోన్ క్లియర్ చేసామా, లేకపోతే కొన్ని రోజులు ఉండేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మనం రిటర్న్ వెళ్ళిపోయామని ఒక ఆలోచన ఉంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. అయితే ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేసి మాత్రం రావద్దు అంటారు. ఒకవేళ కనుక ఉద్యోగం చేయాలి అనుకుంటే వాళ్ళ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ప్రెసెంట్ ఉన్న దాంట్లో? ఉద్యోగం చెయ్యాలి అంటే రాకూడదు అనేది నేను ఎక్కడ చెప్పడం లేదంటే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి తప్పకుండా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు పౌరసత్వం కానీ, గ్రీన్ కార్డ్ కానీ ఇవన్నీ రావడానికి సుమారు 20-30 సంవత్సరాలు టైం పడుతుందండి. సో దాని ద్వారా అంటే ఆ రోజు మన వీసా అనేది రిజెక్ట్ చేయొచ్చు ఆ మధ్యలో. సో అంత టైం స్పెండ్ చేస్తామా లేదా అని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ లైక్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ అండి. జాబ్స్ అనేది ప్లెంటీగా ఉంటాయి, అంటే త్వరలో వస్తున్నాయి. అంటే కొంచెం టైం అనేది పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రజెంట్ చాలా రూల్స్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూల్ వస్తుంది. ఏది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. వింటూ ఉంటాం కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. చాలామంది వేరే దేశాలకు వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది యుఎస్ వెళ్ళి చదువుకోవాలి అనే కళ ఉంటుంది. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా వివరించారు. కీప్ వాచింగ్ యూటీవీ.